అందరికీ నమస్కారం. దీనికి ముందు వీడియోలో ఎండింగ్లో మీకు చెప్పాను నేను ఎందుకు మనం ఒక ఈక్వేషన్ని డిఫరెంట్ ఫామ్స్లోకి రెడ్యూస్ చేయాలి. సో అదొక ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో నీట్గా నేర్చుకుందామని చెప్పాను. వచ్చేసాం మనం ఆ వీడియోలోకి. సో ఇక్కడ మీకు బోర్డు మీద కనపడుతున్న చూడండి. మీకు పదే చెప్తూ ఉన్న ఈ ఆరుగురు పని ఏంటి, ఈ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో వీళ్ళ ఆరుగురు పని ఏంటి? ఈ ఆరుగురు పని స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవటం. మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇస్తాడు, ఆ స్ట్రైట్ లైన్కి రకరకాల కండిషన్స్ ఇస్తాడు. ఒకటి స్లోప్ ఇవ్వచ్చు, ఇంకోటి పాయింట్ ఇవ్వచ్చు. అప్పుడు ఈక్వేషన్ కనుక్కోమంటే దీనికి తగ్గట్టు ఏది సెట్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకుంటాం. ఇదంతా మనం రిపీటెడ్గా చెప్పుకుంటున్నది. సో దానికోసం అంటే ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవటం కోసం మన దగ్గర 6 బాణాలు ఉన్నాయి, 6 వెపన్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ తగ్గట్టు మనం రైట్ వెపన్ వాడతాం. కానీ ఈ 6 ఈక్వేషన్స్లో ఏ ఈక్వేషన్ ద్వారా మీరు ఈ లైన్కి ఈక్వేషన్ కనుక్కున్నా చివరికి అది ఏ ఫామ్లో కనపడాలి? ax + by + c = 0 ఫామ్లోనే కనపడాలి. మీరు దీంతో మొదలు పెట్టండి, దేంతోనైనా మొదలు పెట్టండి. చివరికి మనం ఫైనల్గా ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ని ax + by + c = 0 ఫామ్లో రాసి వదిలిపెడితే అక్కడికి కథ కంచికి, మన ప్రాబ్లం ఇంటికి అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకుందాం. స్లోపు ఒక 2 యూనిట్స్, y ఇంటర్సెప్ట్ 3 యూనిట్స్. సో మనం ఏం చేస్తాం? y = mx + c అంటే 2x + 3. సో ఈ ఫార్ములో సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ దీన్ని మనం ఏం చేస్తాం? ఈ ఫార్ములోకి రాసి వదిలిపెడతాం. సో అంటే ఏం చేస్తాం? వైని అడి తీసపోయాం అనుకోండి, ఇటు 0 ఉంటుంది. 2x - y + 3 లేదా 2x - y + 3 = 0 అని రాసి దానికి ఒక డిబ్బా కొట్టి వదిలిపెడతాం. అట్లా ఏ ఫార్ములాలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కూడా చివరికి ఈ ఫామ్లో ఈక్వేషన్ రాస్తే అప్పుడు కథ సంపూర్ణం. ఇది ఇప్పటివరకు నడిచిన కథ. చలో, ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ మనకిస్తాడు. స్ట్రైట్ లైన్కి ఈక్వేషనే మనకిస్తారు. ax + by + c = 0 ఫామ్లో ఒక ఈక్వేషన్ ఉంది. అంటే ఈ ఫామ్లో ఉన్న వాటిని ax + by + c = 0లోకి రాసి ఆన్సర్గా, దాని ఫైనల్ ఆన్సర్గా రాసి క్లోజ్ చేయడం ఇప్పటివరకు మనం చూసాం. ఇప్పుడు రివర్స్, ax + by + c = 0 ఫామ్లో ఉన్న ఈక్వేషన్నే ఒకటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చడం. అన్ని ఫామ్లలోకి మార్చం మనం, ఓన్లీ 3 ఫామ్స్లోకి మార్చడం. 2 ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చడం. 3 నార్మల్ ఫామ్లోకి మార్చడం. సో ఈ 3 ఫామ్స్లోకి మార్చడం ఎట్లా, ఇది ఇంపార్టెంట్. సో ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎలా మార్చాలి, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ఎలా మార్చాలి, నార్మల్ ఫామ్లోకి ఎలా మార్చాలి, అసలు ఎందుకు మార్చాలి, ఎందుకు మార్చాలి. సో ఈ స్టోరీని మనం డీటెయిల్గా చూద్దాం. చలో వీడియోలోకి. అయ్యో, చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ రిపీట్ అయిన క్వశ్చన్. ఆన్సర్ రాయటమే కాదు, అది ఎందుకు రాయాలని తెలుసుకుంటే అప్పుడు మజా ఉంటుంది, మనకి విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఒక విషయం చెప్తాను. సపోజ్ 2x + 3y + 2 = 0 ఒక ఈక్వేషన్. దీన్ని ఏ ఫామ్స్లోకి మారుద్దాం మనం? ఒకటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చమంటాడు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ చాలా ఈజీ. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మారుతాం. రెండోది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మారుద్దాం. మూడోది నార్మల్ ఫామ్లోకి మారుతాం. ఇదే ఈక్వేషన్ని. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎట్లా ఉంటే దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం? y = mx + c లాగా ఉంటే దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్లో y లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి, అంతే కదా. ఈ ఫామ్లోకి దీనికి కనపడాలి అంటే దీని వేషాన్ని ఇలా మేకప్ మార్చాలి.
దీన్ని ఈ వేషంలోకి మార్చాలి. ఇలా తయారు కావాలి, దీన్ని ఇలా తయారు చేయాలి. దీన్ని అంటే ఏం చేయాలి, వై అనే టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మిగిలిన టర్మ్స్ రైట్ సైడ్ పంపించాలి. అంతే కదా, ఇక్కడ మనకి వై లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా కనపడుతుంది కదా. సో ఒక్కసారి మనం మార్చలేం కదా, మేకప్ ఒక్కసారి వేస్తారా, స్టెప్ బై స్టెప్ వేస్తాం కదా, దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ తగ్గిద్దాం, మార్చేద్దాం. 2x + 3y + 2 = 0. ఫస్ట్ స్టెప్లో ఏం చేద్దాం, ముందు y టర్మ్ ఉంచేసుకొని మిగిలిన టర్మ్స్ అటు పంపించేద్దాం. 3y = -2x -2. చెక్ చేసుకోండి, y = mx + c ఫామ్లోకి వచ్చిందా, ఇక్కడ y ఉండాలి, మనకి ఇక్కడ ఏముంది 3y ఉంది, ఓన్లీ y ఉండాలి. y యొక్క కోఎఫిషియంట్ ఏముండకూడదు, 1 ఉన్నట్టు, అక్కడ 1 తప్ప ఎవరు ఉండకూడదు. ఇక్కడ 3y ఉంది, సో 3ని కూడా పంపించేసేయండి. సో y = -2x -2/3, మొత్తానికి డివైడెడ్ బై 3 అవుతుంది. దాన్ని కొంచెం రిపేర్ చేద్దాం. y = -2x/3 -2/3. చలో వచ్చిందా, y = mx + c ఫామ్లోకి వచ్చిందా, ఇంకా రాలేదు, ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడికి y సరిపోయింది, బాగానే టాలీ అయింది. మరి రైట్ సైడు అసలు ఇక్కడ ప్లస్ టర్మ్లు ఉంటే ఇక్కడేమో మైనస్ టర్మ్స్ వచ్చినాయి. mx + c ఉండాలి, ఇక్కడ ఏందో నెగిటివ్ టర్మ్స్ కనపడతాయి. సో దాన్ని ఇంకో రకంగా ఎలా రాస్తారంటే y = -2x/3ని -2/3 × x, mx తయారైంది, mx తయారైంది. నెక్స్ట్ ఏముంది, -2/3 నేను రాస్తానంటే ప్లస్ బ్రాకెట్లో -2/3 ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది. సో ఇప్పుడు తయారైంది చూడండి, y = mx + c ఫామ్లోకి వచ్చేసింది. yకి y ఇక్కడ మ్యాచ్ అయింది, xకి x ఇక్కడ మ్యాచ్ అయింది, m స్థానంలో ఉన్నది -2/3, c స్థానంలో ఉన్నది -2/3. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి, చాలా సింపుల్, ఒక్కొక్క స్టెప్లో ఇలా తయారు చేసుకుంటూ రావాలి. దగ్గర y ఉంచుకొని మిగిలిన వాటు, సో రైట్ సైడ్ పార్ట్ ఇట్లా సింప్లిఫై చేసుకుంటాం. చలో నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉండాలి, x/a + y/b = 1. చాలా ఫామ్ని చాలా జాగ్రత్త చూడండి, ఇది ఎలా ఉందో ఇది అలా తయారు కావాలి. x దానికి డినామినేటర్ ప్లస్ y దానికి డినామినేటర్, పని y పక్కన కోఎఫిషియంట్ ఏముంది, ఏం లేదు, x పక్కన కోఎఫిషియంట్ ఉంది 2x 3x 4x ఏం లేవు, = రైట్ సైడ్ అప్పుడు 1 ఉండాలి. సో ఇది దాంట్లో మనం చూద్దాం. సో 2x + 3y + 2 = 0 మొదలు పెడదాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కాన్స్టెంట్ ఇది తీసుకొద్దాం. 2x + 3y = -2. ఎందుకు తీసుకొచ్చాను, మనకి ఇక్కడ ఫార్మ్లో ఇది మనం బేసిక్, దీన్ని ఒక గంట కనిపెడతా ఉండాలి. ఒక కార్నర్లో మనకి ఇది ఫిక్స్ అయి ఉండాలి ఫ్రేమ్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్ వై టర్మే ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఏదైనా కాన్స్టెంట్ టర్మ్ ఉందా, లేదు. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ టర్మ్ వై టర్మ్లో ఉండాలి, రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉంది. సో అందుకని ముందు వీళ్ళని విడగొట్టేసా, ఇక్కడికి వీళ్ళని విడదీసేసా. ఇప్పుడు ఏం చేస్తారు, -2 అంటే -2 × 1 అని రాస్తే తప్పలేదు కదా, -2 × 1 -2 కాబట్టి తను తప్పే లేదు. వెరీ గుడ్, మంచి పని చేశా. -2 × 1 అంటే -2 1తో మల్టిప్లికేషన్లో ఉంది, -2 1తో మల్టిప్లికేషన్ అనే రిలేషన్లో ఉంది. మల్టిప్లికేషన్లో ఉన్న -2ని మనం అటు తన్నామనుకోండి, మల్టిప్లికేషన్లో ఉన్నది అక్కడ పోయి ఏమవుతుంది, కింద పడిపోతుంది, అంటే డినామినేటర్లోకి పోతుంది. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నదే కదా. మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్. = ఏం మిగిలింది, 1. కొద్దిగా దీని ఆనవాళ్ళు ఇందులో కనపడుతున్నాయి. నెక్స్ట్ x/a + y/b ఉండాలి కదా. ముందు -2ని సెపరేట్గా రాద్దామా. సో 2x/-2 + 3y/-2 = 1. సో x/a + y/b = 1 ఫామ్లోకి వచ్చిందా, రాలేదు. ఎక్స్కి కోఎఫిషియంట్ ఉంది, వైకి కోఎఫిషియంట్ ఉంది, ఉండకూడదు. ఇక్కడ ఉన్నాయా ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ లేవు. అయితే ఇక్కడ 2 మాత్రం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు. సో దీన్ని ఫైనల్గా ఏం రాస్తుంది, x/-1, ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ లేదు, డినామినేటర్లో -1 మిగిలింది. ఇది చూడండి జాగ్రత్తగా, నేనేం రాస్తాను,
ఇక్కడ 3 ఉండొచ్చా? ఉండకూడదు. వైకి కోఎఫిషియంట్స్ లేవు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 3ని ఎడు పంపించవచ్చు మనం? తెలుసా ఎడు పంపించవచ్చు? వై యొక్క డినామినేటర్కి మళ్ళీ డినామినేటర్గా 3 వస్తుంది. సో చూడండి, 3y/-2ని మనం ఎలా రాయొచ్చు అంటే y/-2కి డినామినేటర్ 3. ఈ 3 ఇది ఆల్రెడీ డినామినేటర్, దీనికి డినామినేటర్ అవుతుంది. సో y యొక్క డినామినేటర్కి డినామినేటర్ మళ్ళీ మనం రాస్తే పైకి వచ్చి న్యూమరేటర్ అవుతుంది. 3 న్యూమరేటర్ ప్లేస్లోకి రావచ్చు. 3 పైకి వచ్చేస్తుంది కదా ఇక్కడ నుంచి, పైన ఉన్నదే మనం కిందకి పంపించాం. సో ఇలాంటి కేసెస్లో మనం అలాంటి కాన్సెప్ట్ని వాడదాం. సో వైని అలానే ఉంచి 3ని ఎక్కడికి పంపిస్తున్నాం? డినామినేటర్కి డినామినేటర్ అంటే -2/3. చలో చూడండి, తయారైందా ఫార్ములా? x/a + y/b ఈక్వల్. మీరు ఇది రాసిన తర్వాత ఒక స్టెప్ రాయాలండి. ఇందులో m ఎవరు రాయాలి. ఇక్కడ m ఎవరండి? ఇక్కడ m ప్లేస్లో ఎవరున్నారు? -2/3. c ప్లేస్లో ఎవరున్నారు? -2/3. అలాగని ఇక్కడ కూడా a ఎవరు, b ఎవరు ఒక మాట రాయాలి. a ఎవరు? -1. x/a, y/b ఎవరు? -2/3. కథం. ఓకే 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 నార్మల్ ఫామ్ కూడా చాలా సింపుల్ ఫామ్. నార్మల్ ఫామ్ ఎలా ఉంటుంది? నార్మల్ ఫామ్ 2 ఫామ్స్ ఉన్నాయి. నార్మల్ ఫామ్స్ 2 ఉన్నాయి. ఏంటంటే x cos α + y sin α = p. ఇది నార్మల్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. cos α sin α అలా ఫామ్లో. ఇంకొక ఫార్ములా ఉంది, x × a/√a² + b² + y × b/√a² + b² ఈక్వల్ టు -c/√a² + b². ఇక్కడ చూడండి, ఇక్కడ c మనం మైనస్ కాకుండా వీటికి పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలని అప్పుడు మీకు చెప్పాను. సో ఇది నార్మల్ ఫార్మే, ఇది నార్మల్ ఫార్మే. మనకి జనరల్గా ఈ ఈక్వేషన్ని ఏ నార్మల్ ఫామ్లోకి మారుస్తామంటే ఈ నార్మల్ ఫామ్లోకి మారుస్తాం. చాలా సింపుల్. విషయం ఏంటంటే మీకు చూపిస్తాను నేను. అసలు దీంతో సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఊరికే ఒక పద్ధతిలో ఉండాలి అని చెప్పాను, కానీ ఇది లేకుండా మన మాస్ లాంగ్వేజ్లో చెప్తాం, నేర్చుకోవచ్చు. ఇది ఇప్పుడు 2x + 3y + 2 = 0. ఫస్ట్ ఏం చేస్తారంటే కాన్స్టెంట్ని అటు పంపించండి. 2x + 3y = -2. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, సింపుల్. ఇక్కడ కాన్స్టెంట్ అటు పంపించేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి టర్మ్ని ఇది మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ప్రతి టర్మ్ని మీరు ఎవరితో డివైడ్ చేస్తారో తెలుసా? √ ఎవ్రీ టర్మ్ని. అంటే ఈ టర్మ్ని 3 టర్మ్స్ని మీరు ఒకే ఒక టర్మ్తో డివైడ్ చేయాలి. ఎవరితో డివైడ్ చేయాలంటే √a² + b². ఇక్కడ a అంటే ఎవరు? ఇది. b అంటే ఎవరు? ఇది. సో 2² + 3² తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా √2² + 3². ఎవరు 2²? ఇది 2², ఇది 3². ఇక్కడ కూడా √2² + 3². సో అప్పుడు ఏమవుతుంది? అది 2x/√ ఎంత అవుతుంది? 4 + 9 13. 2x/13 + 3y/√13 = -2/√13. చెప్పాను కదా, ఇది నెగిటివ్ ఉండకూడదు. ఎప్పుడు కూడా డిస్టెన్స్ నెగిటివ్ ఉండకూడదు. అందుకని ఏం చేస్తారంటే మొత్తం ఈక్వేషన్ నెగిటివ్తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది -2/√13x ప్లస్ ఇది కూడా మైనస్ అవుతుంది, -3/√13y = ఇది పాజిటివ్ అవుతుంది 2/√13. ఇక్కడ మైనస్ పోవాలంటే దీన్ని ముగ్గురిని మైనస్తో ఇంటూ చేసాం. ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఏదైనా చేయొచ్చు, ఏ నెంబర్తోనే ఇంటూ చేయొచ్చు, ఏ సింబల్తోనే ఇంటూ చేయొచ్చు. సో మైనస్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది నార్మల్ ఫామ్ అయిపోయింది. సింపుల్ నార్మల్ ఫామ్. ఫస్ట్ కాన్స్టెంట్ ఇక్కడ పంపించండి, అయిపోయింది. ఇక ఇక్కడ ఉన్న 3 టర్మ్స్ని ఒకటే టర్మ్తో డివైడ్ చేస్తే అదే మన ఆన్సర్. ఎవరితో డివైడ్ చేయాలి? ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ల యొక్క స్క్వేర్ల యొక్క సమ్ముతో √ సో ఇలా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చాం.
ఇలా ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చాం, ఇలా నార్మల్ ఫామ్లోకి మార్చాం. ఎవరిని? ఒకే ఒక ఈక్వేషన్ని. బాగుంది. ఎలా మార్చాలి? ఇలా మార్చాలి. ఎందుకు మార్చాలి చెప్తా, ఇప్పుడు చెప్తా. ఓకే, తీసేద్దాం ఎంత. ఓకే, ఆన్సర్ అవసరం కదా, ఆన్సర్ వరకు నుంచి మిగిలిన తీసేద్దాం. ఎందుకు మార్చడం వల్ల మనకి ఏంటి లాభం? పెద్దగా లాభం లేదు, అంటే వ్యాపారంలో ఈసారి పెద్ద లాభాలు ఏం రావట్లేదు, కొంచెం లాభం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమొచ్చింది? y = -2/3 ఇంటూ x + -2/3. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమొచ్చింది? x/-1 + y/-2/3 = 1. ఇక్కడ నార్మల్ ఫామ్ ఏమొచ్చింది? -2/13 of x + -3/13 of y = 2/13. దీన్ని ఇలా 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 ఎందుకు మార్చాలి అంటే, మార్చకపోతే ఏం జరుగుతుంది, మార్చడం వల్ల ఏం లాభం జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి 2x + 3y + 2 = 0. ఇది మనకు ఇచ్చిన ఈక్వేషన్. ఇవి కాసేపు ఇవి చూడకండి, ఈ 3 ఈక్వేషన్లు మీరు కాసేపు చూడకండి, నిజాయితీగా చూడకండి, ఇట్లా దాచిపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసుకుంటూ, ఈ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది? ఆ ఈక్వేషన్ చూస్తూ మనం ఏమేమి తయారు చేయొచ్చు? ఈ ఈక్వేషన్ చూస్తూ ఇప్పుడు ఇది ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈక్వేషన్ అడుగుతా, బాబు నువ్వు స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కదా, అది స్ట్రైట్ లైన్ కదా, నీ స్లోప్ ఎంత? ఎవరిని అడిగా? ఈ ఈక్వేషన్ అడిగా. ఏమడిగా? నీ స్లోప్ ఎంత? అప్పుడు ఈక్వేషన్ ఏమో ఆన్సర్ చెప్తుంది? ఒక్క నిమిషం ఆగు, నేను తయారు చేసుకొని చెప్తా అని ఆన్సర్. తయారు చేసుకోవాలి మరి, పాపం స్లోప్ నువ్వు అడగగానే టక్కని చెప్పేస్తుంది. ఏంటి తయారు చేసుకుంటుంది? ఎట్లా తయారు చేసుకుంటుంది? స్లోప్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, దట్ ఈస్ -2/3. ఇప్పుడు చెప్పింది తయారైందండి, స్లోప్ -2/3 అండి. సో ఈ ఈక్వేషన్ని మీరు స్లోప్ అడిగగానే టక్కని చెప్పిందా? చెప్పలేదు, కాసేపు ప్రాసెస్ చేసుకొని చెప్పింది. కానీ దీన్ని మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చాం కదా, y = mx + cలోకి మార్చాం కదా, అంటే m ప్లేస్లో ఎవరు ఉన్నారు? -2/3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అడగండి, బాబు నీ స్లోప్ ఎంత? అయ్యా స్ట్రైట్ లైను, నీ స్లోప్ ఎంత? నా స్లోప్ -2/3 అండి. టక్కన ఇక్కడే ఉందిగా, రెడీ ఉందిగా, చూసుకోండి. ఏంటి భలేగా ఉన్నారు మీరు, మీకోసం రెడీగా ఉంచాను నేను అని ఈ ఫాము స్లోప్ డైరెక్ట్గా చెప్పింది. ఈ ఫామ్ స్లోప్ని డైరెక్ట్గా చెప్పిందా? లేదు, కొంత ప్రాసెస్ చేసుకొని చెప్పింది. అదే ఇంకోటి అడగండి దీన్ని, బాబు నీ y ఇంటర్సెప్ట్ ఎంత? y ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? అసలు ఇంటర్సెప్ట్లు ఎట్లా కనుక్కుంటారు? నీకు x ఇంటర్సెప్ట్ కావాలంటే ఇందులో y బదులు 0 పెట్టాలి, y ఇంటర్సెప్ట్ కావాలంటే x బదులు 0 పెట్టాలి. ఇప్పుడు దీన్ని అడగండి, నీ y ఇంటర్సెప్ట్ ఎంత? అంటే ఇంటర్సెప్ట్ అంటే గుర్తుంది కదా మీకు, వైని ఏ పాయింట్ దగ్గర నువ్వు ఏ నెంబర్ దగ్గర నువ్వు మీట్ అవుతావు, ఎక్స్ని ఏ నెంబర్ దగ్గర మీట్ అవుతావు, అది ఎక్స్ ఇంటర్సెప్ట్, వైని ఏ నెంబర్ దగ్గర మీట్ అవుతావు, అది వై ఇంటర్సెప్ట్. అడగండి, బాబు నీ వై ఇంటర్సెప్ట్ ఎంత? కొంచెం ఆగండి, ఒక 1 minute టైం వేయండి, తయారు చేసుకొని చెప్తా అంటది. సో వై ఇంటర్సెప్ట్ అడిగారు కాబట్టి ఏం చేసుకుంటుంది? అది x = 0 పెట్టుకుంటుంది. ఈ ఈక్వేషన్లో x = 0 చేసి ఏంటంటే ఈ టర్మే లేదు. సో 3y + 2 = 0, 3y = -2, y = -2/3. ఇది y ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. అది ఇప్పుడు ఈ ఈక్వేషన్ అడగండి, y ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్టే. సి ఎవరు? y = mx + cలో m స్లోపు, c y ఇంటర్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అడగండి, బాబు నీ y ఇంటర్సెప్ట్ అంతా? ఇగో రెడీగానే ఉందండి, y ఇంటర్సెప్ట్ -2/3. భలేగా ఉన్నారు, దానికే ఉంది, రెడీ ఉంది, తీసుకోండి. ఇగో స్లోప్ -2/3 y. సో ఈ ఫామ్ వల్ల లాభం ఏంటి? ఈ ఫామ్ వల్ల మనకున్న కొంచెం కష్టం ఏంటి అర్థమైందా? దీని నుంచి తయారు చేసుకోవచ్చు. ఇవి కన్వీనియంట్ ఫామ్స్ అంటారు. కన్వీనియంట్ ఫామ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది, అంతే తప్ప అంతకు మించి పెద్ద ఉపయోగం ఏమీ లేదు. దీని నుంచి కూడా మనం తయారు చేసుకోవచ్చు, మరి సుఖాలకు అలవాటు పడిపోతున్నాం కదా మనం, అందుకని కన్వీనియంట్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం.
సరే అదంటే ఓకే స్లోప్ చెప్పింది y. మరి ఇదేంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఇదేం ఫాము, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు కదా, x/a + y/b = 1. ఇది ఎవరు, x కింద ఉన్నది x ఇంటర్సెప్ట్, y కింద ఉన్నది y ఇంటర్సెప్ట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసి చెప్పండి, ఈ ఈక్వేషన్ అడగండి, బాబు నీ x ఇంటర్సెప్ట్ ఎంత, -1. టక్కని చెప్పింది, x ఇంటర్సెప్ట్ -1. బాబు నీకు y ఇంటర్సెప్ట్ ఎంత, -2/3. అదే మీరు దీన్ని అడగండి, అదే క్వశ్చన్, నీ x ఇంటర్సెప్ట్ ఎంత, ఒక్క నిమిషం ఆగుతా, టైం ఇవ్వండి, నేను తయారు చేసుకుంటానని. x ఇంటర్సెప్ట్ కనుక్కుంటుంది, ఎట్లా కనుక్కుంటుంది, yని 0 చేస్తుంది. yని 0 చేస్తే 2x + 2, 2x + 2 = 0, 2x = -2, x = -2/2, 2 2 కట్టు -1, అదే వచ్చింది కదా. సో అది ఇది నార్మల్ ఫామ్. మరి ఇప్పుడు చెప్పండి, ఇదే ఈక్వేషను బాబు ఆరిజిన్ నుంచి నువ్వు ఎంత దూరంలో ఉంటావు, అయ్యో ఆరిజిన్ నుంచి, ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ అడుగుతున్నాం బాబు, నువ్వు ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నావు అంటే చెప్తుంది టక్కన. మళ్ళీ సేమ్ ఆన్సర్, ఒక 1 minute టైం ఇరా ప్లీజ్, నేను తయారు చేసుకుంటానని మళ్ళీ ఈ వర్కే చేసుకొని చెప్తుంది. అది ఇప్పుడు ఇది అడగండి, బాబు నువ్వు ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంటావు, 2/√13 యూనిట్స్ దూరంలో ఉంటాను. x cos α + y sin α = p. p ప్లేస్లో ఉండేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది 2/√13. సో ఇప్పుడు ఈ లైన్ అడగండి, నువ్వు ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంటావు, టక్కని చెప్పేస్తాను 2/√13. సరే sin α cos α sin α కూడా మీకు చెప్తే ఇన్ఫర్మేషన్. సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ జోలికి నేను ఇప్పుడు పోవట్లేదు కాబట్టి చెప్తాను. ఈ మూడింటిని ఎందుకు తయారు చేయాలి ఇప్పుడు మీకు అర్థమైందా. సో జస్ట్ ఫర్ కన్వీనియన్స్, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా గట్టిగా ఈ మూడింటిని ఎందుకు తయారు చేయాలి అని ఎవరైనా అడిగితే 4 మార్క్స్ కోసం అని చెప్పండి. ఎగ్జామ్లో 4 మార్క్స్ కోసం తయారు చేయాలని చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఒక్కటి చాలు. యాక్చువల్గా మీ దగ్గర ఈ బాణం 3 బాణాలు ఉంటే దానికి రిప్లేస్డ్కి ఈ ఒక్క బాణం మెయింటైన్ చేయాలి. దీని నుంచి ఏ ఆన్సర్ అని వస్తుందో కాకపోతే ఒక్క సెకండ్ లేట్ వస్తుంది. రెడీమేడ్కి ఇస్తే కొంచెం పని లేదు, కానీ ఇన్ని తయారు చేసిన దానికన్నా ఇది ఒకటి దగ్గర పెట్టుకుని సరిపోతుంది కదా. సో దీని గురించి ఇంతకు మించి డిస్కస్ చేయడానికి ఏం లేదు. మనం ప్రాబ్లమ్స్ చేసుకుందాం ఎక్సర్సైజ్లో. ఇవి అర్థమైంది కదండి. కన్వర్ట్ చేయటం ఎట్లా మళ్ళీ చేద్దాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాం, కన్వర్ట్ చేయటం ఎట్లా, ఎందుకు చేయాలి. చలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇది సంగతి. సెకండ్ రోమన్లో 3rd బిట్లో ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఒకటే మోడల్ కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. ఒక్కొక్క ప్రాబ్లమ్ని 3 ఫామ్స్లోకి మార్చాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాను నేను. ఇందులో ఫస్ట్ది ఏంటిది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y = mx + c లోకి మారుద్దాం. సో దీనికోసం ఏం చేయాలి, y టర్మ్ ఒకటే ఇటు ఉంచుకొని మిగిలిన టర్మ్ అటు పంపించుకోవాలి. సో చెప్పండి, 4y = యాక్చువల్గా 5 రాసి -3x అని రాస్తాం, +3x అని రాస్తే -3x. కానీ ఇక్కడ x టర్మ్ ముందు ఉండాలి కదా, అందుకని రాసేటప్పుడే నేను ఆర్డర్లో రాస్తాను. యాక్చువల్గా 3x ఇటు వచ్చింది, 5 తర్వాత రాస్తాం మనం అలవాట్లో భాగంగా. కానీ ఆ తర్వాత రాసి -3x నేను ముందు రాస్తాను, -3x రాసి తర్వాతనే 5 రాస్తాను. ఎట్లయినా ఒకటి తప్పేం లేదు. సో మనకి y ఉండాలి కాబట్టి ఈ 4 కూడా అటు పంపించేస్తాం. సో y = -3/4x + 5/4. 4 ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్కి ఇద్దరు, ముగ్గురు అందరికీ డినామినేటర్ అవుతుంది 4. ఒక్కదానికి డినామినేటర్ చేయకూడదు మీరు. 4 దీనికి డినామినేటర్, దీనికి డినామినేటర్ చేయాలి. అయిపోయింది. y = mx + c ఫామ్ వచ్చేసింది. సో వేర్ m అంటే స్లోప్ ఎంత, -3/4, ఇంటర్సెప్ట్ c ఎంత, 5/4. స్లోప్ ఇంటర్సెప్ట్ అయిపోయింది. తర్వాత ఏంటిది ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే కొంచెం నేను డిజార్డర్లో రాస్తాను. ప్రాసెస్ అయితే మీకు అర్థమవుతుంది కదా, మీరు చేసేసుకోండి. x/a + y/b = 1. x/a + y/b = 1 కాబట్టి ఈక్వల్ టు ముందు 1 వచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఈ రైట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. మనకు లక్కీగా ప్రాబ్లంలో 5 అట్లా ఆల్రెడీ రైట్ సైడ్ ఇచ్చాడు. సో 3x + 4y = 5. 5 అంటే 5 × 1 అని రాస్తాం మనం. ఫస్ట్ మనకు 1 ఉండాలి కదా రైట్ సైడ్, × 1 పెట్టాం. ఆ 1 అక్కడ వదిలేసి 5ని తీసుకొస్తే 3xకి /5 అవుతుంది, ప్లస్ 4yకి కూడా /5. సో 3x/5, 4y/5 = 1.
ఈ 5 ఇద్దరికి డినామినేటర్ కావాలి, ఇటు నుంచి అడిపోయినా అటు నుంచి ఇటు వచ్చినా డినామినేటర్ అందరికి కావాల్సిందే. అయితే మీకు ఏంటి ఇక్కడ x/a ఉండాలి, ఎక్స్కి ఏ కోఎఫిషియంట్ ఉండకూడదు. అందుకని ఏం చేయాలని చెప్పి మీకు ఇంతకుముందు 3ని ఏం చేయాలి, మనం ఇటు పంపించాలి, ఈ డినామినేటర్కి పంపించాలి. అంటే x/5/3 ప్లస్ y/5/4 = 1 అయిపోయింది. సో ఇందులో x ఇంటర్సెప్ట్ ఎవరు 5/3, y ఇంటర్సెప్ట్ 5/4, అది నేను రాయట్లేదు, వదిలేద్దాం. ఇంకోటి ఏంటిది నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఎట్లా రాస్తారు, మన ఏదైనా ఒక ప్రాబ్లం చేస్తే ఈ రెండిట్లో నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 3 ఫామ్స్ అన్నీ సేమ్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నార్మల్ ఫామ్ ఏం చేయాలి, 3x + 4y = 5 కదా, కాన్స్టెంట్ రైట్ సైడే ఉండాలి. లక్కీగా రైట్ సైడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ రైట్ సైడ్ లేకపోతే ఇక్కడ కూడా రైట్ సైడే ఉంది, ఆల్రెడీ వదిలేసాను. ఇక్కడ రైట్ సైడ్ లేదు, 10ని అటు పంపించుకోవాలి, మనం పంపించుకొని చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం అందరినీ ఒకే టర్మ్తో డివైడ్ చేయాలి, సేమ్ టర్మ్తో డివైడ్ చేయాలి. ఎవరితో, √3² + 4², √3² + 4², √3² + 4². సో 3x ఎంత అవుతుంది, ఇది 3² 9, 4² 16, 9 25, రూట్ అంటే 5 ప్లస్ 4y/5, 5/5, 5 1 గుర్తుపెట్టుకోండి. ఇటు ఎప్పుడు పాజిటివే రావాలి. ఒకవేళ ఇటు నెగిటివ్ నెంబర్ వచ్చిందనుకోండి, ఈ నెగిటివ్ పోవడం కోసం దీన్ని మొత్తాన్ని నెగిటివ్తో మల్టిప్లై చేయండి. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వస్తే సింపుల్గా మల్టిప్లై కూడా వదిలేయండి, నేను ఒకటే మాట చెప్తాను. ఇక్కడ నెగిటివ్ వచ్చిందనుకోండి, ఈ ముగ్గురు సైన్స్ చేంజ్ చేయండి, ప్లస్ మైనస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. సో నెగిటివ్ రాలేదు కాబట్టి ఇప్పుడు నేనే జోలికి పోవట్లేదు, ఉన్నది ఉన్నట్టే ఆన్సర్. సో 3x/5 + 4y/5 = 1, ఇది నార్మల్ ఫామ్. ఇందులో కాస్ ఆల్ఫా ఎవరు, అది కూడా రాయొచ్చు మనం. రాయాలంటే ఎక్స్ కాస్ ఆల్ఫా కదా, ఎక్స్తో పాటు కోఎఫిషియంట్గా ఉన్నది కాస్ ఆల్ఫా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p కాబట్టి కాస్ ఆల్ఫా ఎవరు 3/5, సైన్ ఆల్ఫా ఎవరు 4/5, p ఎవరు 1, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p. ఇది రైట్. దీన్ని చేద్దాం, ఒకటి +10 పంపించే చేద్దాం, మధ్యలోది నేను వదిలేద్దాం, దాన్ని చేస్తాను. సేమ్ ప్రాసెసే కదా, కాన్సెప్ట్ తెలుసుకోవటం ఏ లేటు, ఆన్సర్కి సొల్యూషన్స్ రాయటం ఫటాఫట్. చలియే √3x + y = -10. సో +10 పంపించేసాం. ఫస్ట్ ఏ ఫామ్ ఇంతకీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఫస్ట్ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, y = mx + c. సో ఏం చేయాలి, యాక్చువల్గా y ఒక్కటే ఉంచుకొని ఎక్స్ని కూడా అటు పంపించాలి ఈ ఫార్ములా ప్రకారం కదా. సో ఇప్పుడు +√3xని కూడా అటు పంపిద్దామా, వైని ఇక్కడే ఉంచేద్దాం. y = +√3x ఇటు వస్తుంది, -√3x -10, ఇది ఇక్కడికి వచ్చింది -√3x, ఆల్రెడీ ఇక్కడ ఉన్న -10. సో y లెఫ్ట్ సైడ్ y మ్యాచ్ అయింది, మరి mx + c లా కనపడాలి కదా. సో దానికి కొంచెం మేకప్ అడ్జస్ట్ చేద్దాం. y = m, ఇదంతా m అన్నట్టు, mx + c, y = mx + c. రైట్. మేకప్ వేస్తే ఎవరు ఎలా అయినా మారిపోతారు, గుర్తుపట్టలేము. సో చూసారా, దీనికి మేకప్ వేస్తే ఇది ఎలా మారిపోయింది, ఇట్లా మారిపోయింది. ఈ మేకప్ తీసి ఇప్పుడు ఆ మేకప్ తీసి ఇప్పుడు ఈ మేకప్ వేద్దాం. రెండోది ఏంటిది, ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1. చలో √3x + y = -10. రైట్ సైడ్ 1 ఉండాలి కాబట్టి *1 పెట్టుకోండి, తప్పలేదు. 1 అక్కడ వదిలేసి -10 ఇటు తీసుకురండి, డినామినేటర్ అవుతుంది √3/-10, √3x/-10, y/-10 = 1. సో 1 1 మ్యాచింగ్ అయిపోయింది. √3 ఏం చేద్దాం, డినామినేటర్కి పంపుదాం. x/-10/√3 ప్లస్ y/ ఆల్రెడీ వైకే కోఎఫిషియంట్ లేవు మనకి, ఆల్రెడీ y/-10 = 1. సో x/a + y/b = 1. సో ఏ ఇది బి ఇది రాసేస్తారు. ఇక ముచ్చంగా
మూడోది నార్మల్ ఫామ్ అంటే మీకు ఏం చెప్పాను నేను, √3x + y = ముందైతే -10 అటు పంపించండి. సో దీన్ని ముగ్గురిని ఒకే ఒక టర్మ్తో డివైడ్ చేయాలి. ఎవరు? రూట్ ఆఫ్ దీని స్క్వేరు, ఇక్కడ కోఎఫిషియంట్ ఎవరు లేకపోతే 1 ఉన్నట్టు దీని స్క్వేర్. సో √3² 1కి స్క్వేర్. చెక్ చేసుకోండి, ఇంతకుముందు ప్రాబ్లం కూడా మనం అదే చేసాం. కాకపోతే ఇక్కడ రూట్ నెంబర్ ఉంది కాబట్టి రూటే రాసి స్క్వేర్ చేయాలి. ఎవరుంటే మనకి ఎందుకండి, ఎక్స్కి కోఎఫిషియంట్ స్క్వేరు, వైకి కోఎఫిషియంట్ స్క్వేరు రూట్లో ఉండాలి. సో ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్కి స్క్వేరు, వై కోఎఫిషియంట్కి స్క్వేర్. ఇక్కడ కూడా ఎక్స్కి కోఎఫిషియంట్కి స్క్వేరు, వైకి కోఎఫిషియంట్కి స్క్వేర్. సో ఫైనల్గా అది ఎలా మారిపోయింది, √3x బై రూట్లో ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అన్ని చోట్ల క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది 3 + 1 4 y బై √4 -10 బై √4. సో √3x బై 2 ప్లస్ y బై 2 ఇప్పుడు -2 బై -10 బై 2 2 5 క్యాన్సిల్. సో √3/2x y బై 2 = -5. నార్మల్ ఫామ్లో చాలా జాగ్రత్త, ఇక్కడ నెగిటివ్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఏం చేస్తారు, అందరి సైన్స్ చేంజ్ చేయండి. ఇదేమవుతుంది, -√3/2 అవుతుంది ఇంటూ ఎక్స్, ప్లస్ ఇదేమవుతుంది -1/2 ఇంటూ వై = 5. ఇది నార్మల్ ఫామ్. సో ఇట్లా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా 3 ఫామ్స్లోకి కన్వర్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. పెద్ద కష్టమైన వర్క్ ఏమీ లేదు ఇందులో. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ప్రాబ్లం వచ్చేది వర్డ్ ప్రాబ్లమ్స్లో. జామెట్రీ అంటేనే వర్డ్ ప్రాబ్లమ్స్, థియరీ ఉంటుంది. కానీ ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఈ క్వశ్చన్కి మీనింగ్ అర్థం కాని వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అవుతుంది. క్వశ్చన్కి మీనింగ్ అర్థమయ్యి దాన్ని ఒక డయాగ్రామ్గా చూసినా, లేకపోతే దీన్ని కాన్సెప్చువల్గా కూడా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లము అసలు ఎట్టి పరిస్థితుల్లో కష్టం కాదు, చాలా సింపుల్ ఉంది. చూడండి, మీకు నేను అర్థం చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ కాదు, నిజంగా నేను నిజం చెప్పాను, మీకు అర్థం చెప్తాను. ఇప్పుడు నేను ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్, అందుకే నేను చెప్తున్నాను కదా, దీని మీనింగ్ అర్థం కావాలి. ఇందులో చూడండి, ప్రతి పదం మనకు పరిచయం. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఎవరు మల్టిప్లికేషను? ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్. ఇంటర్సెప్ట్స్ యొక్క ప్రోడక్ట్ అంటే, ఇంటర్సెప్ట్స్ అంటే ఎవరు? ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్, వాళ్ళిద్దరి యొక్క ప్రోడక్ట్. మేడ్ బై ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ చేసే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఎవరు చేస్తారు? జనరల్గా స్ట్రైట్ లైనే కదా మనకి ఇప్పుడు ఈ చాప్టర్లో ఉన్నది. సో ఈ స్ట్రైట్ లైన్ చేసే ఎక్స్ ఇంటర్సెప్ట్, ఈ స్ట్రైట్ లైన్ చేసే వై ఇంటర్సెప్ట్ ఉంటాయి కదా. ఈ ఇంటర్సెప్ట్ల యొక్క ప్రోడక్ట్ అట అండ్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద, అది మనకు తెలిసింది, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్లో మనకి చాలామందిని ఈజ్ ఈక్వల్ అని చదువుతారు. ఇదే ఈజ్ ఈక్వల్ టు ఎవరట సైన్ ఆల్ఫా. అర్థమైంది ఇప్పుడు మీనింగ్? ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ ఈజ్ సైన్ ఆల్ఫా. సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈజ్ సైన్ ఆల్ఫా. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈ రెండు ఇంటర్సెప్ట్స్ యొక్క ప్రోడక్ట్ సైన్ ఆల్ఫా. అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ మనం ఏ అనుకుందాం అనుకోండి, సింపుల్గా చెప్తున్నాను, ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అనుకున్నాం, వై ఇంటర్సెప్ట్ని బి అనుకున్నాం. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, అంతే కదా. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ యొక్క ప్రోడక్ట్ సైన్ ఆల్ఫా అని ఇచ్చాడు. ఇది నేను మీకు కరెక్ట్ చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం నేను చెప్పాలి అని అనుకున్న విషయం ఇది. ప్రాబ్లం యొక్క మీనింగ్ మీకు అర్థమైతే
అసలు ఎట్టి పరిస్థితుల్లో కోఆర్డినేట్ జామెట్రీలో అంటే ఈ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో వర్డ్ ప్రాబ్లమ్స్ని మీరు ఏ రకంగా కూడా వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది, నిజంగా చేస్తారు. సరే, ఇంతకీ ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఎలా కనుక్కోవాలి? ఈ స్ట్రైట్ లైన్ ఇది కదా స్ట్రైట్ లైన్, ఎక్స్ tan ఆల్ఫా ప్లస్ వై సెక్ ఆల్ఫా ఈక్వల్ టు 1. ఇది దీని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కోవాలి? 2 రకాలుగా కనుక్కోవచ్చు. దీన్ని అడగండి, బాబు నీ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎవరు అనగానే అది చెప్తుందా? ఇందాక నాకు చూసింది. సరే ఒక్క నిమిషం ఆగండి అని ప్రాసెస్ చేసుకుంటే ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే ఈ ఈక్వేషన్లో వైని 0 చేయాలి. వైని 0 చేస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ వస్తుంది. సో పుట్ y ఈక్వల్ టు 0, ఎక్స్ tan ఆల్ఫా ఈక్వల్ టు 1. అంతే కదా, y 0 చేస్తే అసలు y sec ఆల్ఫా ఎందుకు ఉంటుంది? y 0 అయిపోతే 0 ఇంటూ sec ఆల్ఫా 0 అయిపోద్ది. సో x tan ఆల్ఫా ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1/tan ఆల్ఫా అంటే నథింగ్ బట్ cot ఆల్ఫా. సో x యొక్క ఇంటర్సెప్ట్ అంటే ఎవరు? a అన్నట్టు. ఇందాక మనం అనుకున్న ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ cot ఆల్ఫా. x యొక్క ఇంటర్సెప్ట్, x ఇంటర్సెప్ట్ cot ఆల్ఫా. x ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కుంటారు? వైని 0 చేసి కనుక్కుంటారు. ఇప్పుడు y ఇంటర్సెప్ట్ కావాలి నాకు అంటే x 0 చేయాలి. పుట్ x ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్లో x 0 చేయండి, అసలు x టర్మ్ ఉండదు. అంటే y sec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1/sec ఆల్ఫా. 1/sec ఆల్ఫా అంటే ఎవరు? కాస్ ఆల్ఫా. అంటే y ఇంటర్సెప్ట్ వచ్చేసింది అంటే b వచ్చింది అనమాట ఇప్పుడు మనకి. సో మనకేమి ఇచ్చాడు? ఎక్స్ ఇంటర్సెప్ట్ని వై ఇంటర్సెప్ట్ని ఇంటూ చేస్తే సైన్ ఆల్ఫా అన్నాడు. అంటే కాట్ ఆల్ఫాని కాస్ ఆల్ఫాని ఇంటూ చేస్తే అది సైన్ ఆల్ఫాకి సమానం. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంతకీ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నుంచి సరే మ్యాథమెటికల్ ప్రాసెస్ ఎక్కడ చేద్దాం. సరే ఇక్కడ నుంచి ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి వెనక్కి పోయేద్దాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ మీరు ఎలా కనుక్కున్నారు? y0 పెట్టారు. y ఇంటర్సెప్ట్ ఎలా కనుక్కున్నారు? x0 పెట్టారు. ఇది జనరల్ పద్ధతి. ఈ ఈక్వేషన్ అడిగితే మీకు టక్కని చెప్పిందా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అని? చెప్పలేదు. ఈ ప్రాసెస్ చేసుకుని చెప్పింది. టక్కని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పండి? మనం ఇంత చూసాం. ఆ ఈక్వేషన్ చూడగానే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంతో చెప్పొచ్చు, ఆ ఈక్వేషన్ చూడగానే వై ఇంటర్సెప్ట్ చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పొచ్చు? దీని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకొని కూడా చేయొచ్చు. అంటే ఇదొక పద్ధతి, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్లు కనుక్కునే పద్ధతి ఇది ఒకటి. లేదు అంటే ఇంకొక పద్ధతిలో ఎలా చేస్తామంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని అంటే ఎక్స్ ఎంత tan ఆల్ఫా ప్లస్ వై sec ఆల్ఫా ఈక్వల్ టు 1, దీన్ని x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. సో మీ అందరికీ తెలిసింది tan ఆల్ఫా అంటే 1/cot ఆల్ఫా, cot ఆల్ఫాకి రెసిప్రోకల్. సో x/cot ఆల్ఫా అని రాయొచ్చు కదా. ఇది x ఇంటూ tan ఆల్ఫాని x/cot ఆల్ఫా రాయొచ్చు. న్యూమరేటర్లో ఉంటే tan ఆల్ఫా, డినామినేటర్లో ఉంటే cot ఆల్ఫా ప్లస్ y/cos ఆల్ఫా. సెక్ ఆల్ఫా యొక్క రెసిప్రోకల్ కాస్ ఆల్ఫా. న్యూమరేటర్ సెక్ అయితే డినామినేటర్ కాస్ ఈక్వల్ టు 1. చలో డైరెక్ట్గా x/a ప్లస్ y/b ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎవరు? కాట్ ఆల్ఫా. ఇందాక వచ్చింది కూడా అదే కదా. వై ఇంటర్సెప్ట్ ఎవరు? కాస్ ఆల్ఫా. ఇందాక వచ్చింది కూడా అదే కదా, వై ఇంటర్సెప్ట్ కాస్ ఆల్ఫా. ఇప్పుడు ఏది ఈజీగా ఉంది చెప్పండి? ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇలా తయారు చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్. సో ఏదేమైనా ఏది మీరు ఎలా చేయాలనుకున్నా అంటే ఇది కష్టమైన ప్రాసెస్ అంటే మరీ రాళ్ళను కొట్టేంత కష్టమేం కాదు, కానీ ఇది ఒక స్టెప్ 2 స్టెప్పులు వస్తే ఇది 3-4 స్టెప్పులు వస్తుంది అంతే. మరీ పెద్ద కష్టమేం కాదు. ఇదే ఇష్టమైతే ఇదే చేయండి. ఒక్కోసారి ఇష్టమైన పనులు కష్టమైనా మనం కష్టం అనుకోకుండా చేస్తాం. సో ఏదేమైనా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ తెలిసిపోయినాయి. సో ఇక్కడ తెలిసిపోయినా అక్కడ తెలిసిపోయినా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఏమన్నాడు? ఆ ఇంటర్సెప్ట్లని ఇంటూ చేస్తే ప్రొడక్ట్ చేస్తే సైన్ ఆల్ఫా అన్నాడు. సో కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అన్నాడు. ఇక్కడ నుంచి ఆల్ఫా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు అసలు క్వశ్చన్ చేసి కాట్ ఆల్ఫా అంటే ఏం రాస్తాం మనం? జనరల్గా కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అని రాస్తాం. ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. కాట్ బదులు కాస్ బై సైన్ రాసా, ఇంటూ కాస్ ఆల్ఫాని అలానే రాసా, ఈక్వల్ టు సైన్ ఆల్ఫాని అలానే రాసా. ఇంకెవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదు. కాస్ ఇంటూ కాస్
కాసు స్క్వేర్ ఆల్ఫా బై ఓకే కాసు స్క్వేర్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. సో ఈ సైన్ ఆల్ఫా నాడు పంపించేద్దామా. కాసు స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాసు స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, లేదా సైన్ స్క్వేర్ ఎందుకు వచ్చింది తెలుసా, ఇంటూ ఉన్న సైన్ ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న సైన్ అక్కడ పోయి ఇంటూ అయింది. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు కాసు స్క్వేర్ ఆల్ఫా. ఈ కాసు స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 పెట్టి దీన్ని తీసుకొచ్చి చక్కగా ఇక్కడ డినామినేటర్లు చేయండి, ఇంటూలో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాసు స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ బై కాసు స్క్వేర్ అంటే మనకి తరతరాలుగా నేర్చుకుంటున్నాం టాన్ స్క్వేర్ ఆల్ఫాది. టాన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. సో స్క్వేర్ తీసేస్తే ఏం పెట్టచ్చు, తీసేద్దాం. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు √1 అని పెట్టద్దు, ప్లస్ ఆర్ మైనస్ √1 అని పెట్టడం మర్చిపోవద్దు. స్క్వేర్ తీస్తే ఎప్పుడైనా సరే రైట్ సైడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టి స్క్వేర్ రైట్. సో ప్లస్ ఆర్ మైనస్ √1. √1 అంటే 1 కదా, ప్లస్ ఆర్ మైనస్ 1. టాన్ ఆల్ఫా ఇప్పుడు +1 కావచ్చు, -1 కావచ్చు. టాన్ ఆల్ఫా 1 కావచ్చు, టాన్ ఆల్ఫా -1 కావచ్చు. మన ఇంతకీ ఏం చేయాలి, ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పనిలోనే ఉన్నాం, నేను ఆ పనిలోనే ఉన్నా, అక్కడికి వచ్చా. టాన్ ఆల్ఫా 1, టాన్ ఆల్ఫా -1 ఇది కావచ్చు ఆర్ ఇది కావచ్చు అని వచ్చింది ఇప్పటికైతే. సో ఇది తీసేస్తున్నా నేను. క్లైమాక్స్కి వచ్చేసాను. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 1, టాన్ ఆల్ఫా ఈక్వల్ టు -1. సో టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 1ని టాన్లలో రాయండి, టాన్ 45 అని రాయండి. 1ని టాన్ ట్రిగనామెట్రీ రేషియో టాన్లలో రాస్తే, సో ద టాన్ రిమూవ్ చేసుకుంటే మనకు ఆల్ఫా దొరుకుతుంది. అందుకోసం టాన్లో రాయండి. 1ని టాన్లోనే ఎందుకు రాయాలి సార్, సైన్ 90 కూడా రాస్తారంటే రాయండి. కానీ ఇక్కడ టాన్ అక్కడ సైన్ ఏం చేసుకుంటామా, ఏం చేసుకోండి చెప్పండి. ఇక్కడికి రండి. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు -1 అని ఎట్లా రాస్తారు టాన్లలో. మీకు ఇప్పటికీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక సందర్భాలు వస్తే చెప్పాను, దాన్ని చూడండి. అయినా పర్లేదు మళ్ళీ చెప్తాను. -1 చాలా జాగ్రత్త చూడండి. ముందు ఇది 1 అనుకోండి. 1 అయితే మీరేం రాస్తారు, టాన్ 45 అని రాస్తారు కదా. ఈ మైనస్ కోసం ఏం చేస్తారంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టాన్ ఎక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. -1 వచ్చిందంటే టాన్ ఇక్కడదన్నా ఉండాలి, ఇక్కడదన్నా. ఆల్ఫా సెకండ్ క్వాడ్రంట్లోనే ఉండాలి, ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉండాలి. అయితే ఇక్కడి నుంచి సెకండ్ క్వాడ్రంట్లో పోవాలంటే ఎట్లా పోవాలి, 180 మైనస్ అంటే ఇటు పోతాం, లేదా 270 ప్లస్ అంటే ఇటు పోతాం, అంతే కదా. ఇక్కడ ఉండేది 180, ఇక్కడ ఉండేది 270. టాన్ సెకండ్ క్వాడ్రంట్లో పోవాలంటే 180 మైనస్ చేస్తాం, ఫోర్త్ క్వాడ్రంట్లో పోవాలంటే 270 ప్లస్ చేస్తాం. కాకపోతే 270 అనే నెంబర్ వల్ల టాన్ కాటుగా మారుతుంది, ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాకూడదు, కానీ టాన్ నెగిటివ్ కావాలి. ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాకూడదు, కానీ టాన్ నెగిటివ్ కావాలి. అంటే అప్పుడు మనం ఎట్లా పోవాలి, 180 మైనస్ ద్వారా సెకండ్ క్వాడ్రంట్ పోవాలి, అప్పుడు టాన్ నెగిటివ్ అవుతుంది. సో -1 మనం రాసేటప్పుడు ఫస్ట్ 1 అంటే 45 రాసి దానికి ముందు 180 మైనస్ అని రాయండి. అంటే టాన్ 180 మైనస్ 45. అప్పుడేమవుతుంది, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, టాన్ నెగిటివ్ అవుతుంది, టాన్ చేంజ్ అవ్వదు. అంటే నెగిటివ్ టాన్ 45 అంటే -1 వస్తుంది. సో ఇది నేను రాసిన పద్ధతి గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఒక్కసారి చెప్తా. సో ఇది అర్థం కాకపోతే ఫస్ట్ నెగిటివ్లో ఉన్నప్పుడు రాసే రేషియోస్ టాన్కే కాదు దేనికైనా ఇప్పుడు చెప్పింది అప్లికబుల్, దేనికైనా. సో ఇప్పుడు 1 అంటే ఏం రాస్తాం మనం, జనరల్గా టాన్ 45 రాస్తాం. సో మైనస్ కోసం ఏం చేస్తున్నాం మనం, 180 మైనస్ ముందు రాస్తాం, అంతే సింపుల్. ఇప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ వచ్చింది కూడా చెప్తాను. ఇప్పుడు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/2 ఉందండి. సైన్ ఆల్ఫా -1/2. ఇప్పుడు చెప్పండి దీన్ని ఎట్లా రాస్తారు, సైన్లలో రాయాలి. దీన్ని ఎట్లా రాస్తారు, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్, జనరల్గా మైనస్ లేకపోతే 1/2 అంటే ఎంత, సైన్ 30 డిగ్రీస్, అంతే కదా. 1/2 అంటే 30 డిగ్రీస్. ఈ మైనస్ ఉన్నందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి,
ఇప్పుడు సైన్ సంగతి చెప్పండి. సైన్ ఎక్కడెక్కడ నెగిటివ్? ఇక్కడ నెగిటివ్. సైన్ సంగతి చూద్దాం. ఇది తీసేసా. సైన్ ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ ఉండే సైను ఇక్కడికి రావాలంటే 180 ప్లస్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి రావాలంటే 180 ప్లస్ 270 ప్లస్ అక్కడికి పోవాలి. చాలా కలుపుకోవాలి. 270 ఉంటే మనకి ట్రిగనోమెట్రిక్ రేషియో మారుతుంది. సైను ట్రిగనోమెట్రిక్ రేషియో చేంజ్ కాకుండా నెగిటివ్ కావాలంటే 180 ప్లస్ చేయాలి. సో దీన్ని ఏం రాయాలి ఇప్పుడు మీరు? 180 ప్లస్. సింపుల్ లాజిక్. సో అట్లా ఏ నెగిటివ్ ట్రిగనోమెట్రిక్ రేషియోకనే వాల్యూ రాస్తాం. ఓకే. tan ఆల్ఫా ఈక్వల్ ఎందుకు చివరికి ఇక్కడ ఏమైంది? 135 డిగ్రీ. సో ఇప్పుడు చేయండి, tan రిమూవ్ చేయండి, క్యాన్సిల్ చేయకండి, అలవాటు అయిపోతుంది మీకు. ఆల్ఫా ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇక్కడ కూడా tan రిమూవ్ చేయండి, ఆల్ఫా ఈక్వల్ టు 135 డిగ్రీస్. సో ఆల్ఫా వాల్యూస్ ఇట్ కెన్ బి 45, ఇట్ కెన్ బి 135 డిగ్రీస్. బట్ ఇది తీసుకోవద్దు. ఎందుకు అంటే క్వశ్చన్ని మనం బాగా కిచిడి చేసి బాగా అర్థం చేసుకున్నాం, కానీ ఒక చిన్న భాగాన్ని మనం వదిలేసాం, పట్టించుకోలే. నువ్వెంత నీతో పని ఉంది మాకు అనుకున్నాం. లాస్ట్కి దాంతోనే పని పడ్డది. ఎవరు? ఇదిగో ఈ చోట బ్రాకెట్లో నక్కి దాక్కున్న ఒక కండిషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అందుకే చిన్న విషయాలు కూడా మనం ఒక్కొక్కప్పుడు దీని రోల్ అంతా పెద్ద ఇంపార్టెంట్ పాత్ర ఏమి ఉండదు. ఒక్కోసారి ఆ కండిషన్స్తో పెద్ద పని లేకుండా కూడా ఉంటాయి. బట్ ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి మనం ఏమైనా మిస్ అయ్యామని ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, ఆల్ఫా ఈజ్ బిట్వీన్ 0 and 90. ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 and 90 అంటే ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటుంది అన్నాడు ఆల్ఫా. సో ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్ ఇది కాదు కదా. సో ఆల్ఫా ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చలో.